ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫ్లాట్ లైనర్స్ అంటే భూమి గుండ్రంగా బాల్ లా ఉంటది కదా. అయితే వీళ్ళు ఇప్పుడు భూమి నిజానికి గుండ్రంగా బాల్ లా ఉండదు, ఫ్లాట్ గా ఉంటది. ఫ్లాట్ అంటే చపాతీ లెక్క ఫ్లాట్ ఉంటది. ఇలా నమ్మే వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. అయితే నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ కి సినిమాకి సంబంధమే లేదు. ఎందుకు చెప్తున్నా నాకు తెలీదు. సినిమా నేమేమో ఫ్లాట్ లైనర్స్ అన్నాడు. అయితే మూవీ మొత్తం చూసాక ఈ మూవీ నేమ్ సంబంధం ఏంటంటే నాకు అసలు అర్థం కాలేదు. అయితే ఏదో చెప్పాను ఇప్పుడు దాకా మీకు. మూవీ స్టార్ట్ చేసేద్దాం. మొదలవగానే అక్క చెల్లి ఇద్దరు ఉంటారనమాట. వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ బండి వేసుకుని అలా పోతా ఉంటది. ఎక్కడికి వెళ్తున్నారు. సడన్ గా పోతా ఉంటే అక్కకి ఫోన్ ఏదో వచ్చింది. ఎవడో గెలుగుతుందని చెప్పి చూసేటప్పటికి ఏదో ట్రక్ వచ్చింది. సైడ్ గుద్దుకొని పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. నీళ్ళలో మునిగిపోద్ది. ఇప్పుడు ఏమైంది నెక్స్ట్ మీకు తెలీదు, నాకు తెలీదు. కట్ చేసే 9 ఏళ్ళు అయ్యాక అక్కాయిని చూస్తాం. అక్క చెల్లి అని చెప్పిలా అందులో అక్కాయిని చూస్తాం. డాక్టర్ అవుతుంది అనమాట. ఆ బెడ్ మీద ఉన్న అమ్మాయి చెల్లి కాదులేండి. ఆవిడ అదంతా ఈ గ్యాప్ ఇంత పెద్ద దట్ అయిపోద్ది. అక్క అయితే ప్రెసెంట్ డాక్టర్ చదువుతుంది. చదువుతో పాటు అక్క ఇంకోటి కూడా చదువుతుంది. ఏంటి? ఆఫ్టర్ లైఫ్ అంటే చచ్చిపోయాక ఏమైద్ది, చచ్చిపోతే ఏమైతే శవం అయింది. అది కాదు, ఇదైతే తెలుసు. చచ్చిపోయాక మనిషి బ్రెయిన్ అనేది ఏం ఆలోచించిద్ది, యాడికి వెళ్ళిద్ది, ఎట్ట పని చేసిద్ది, ఈ దోల అనమాట. ఈ దోల మీద అక్కయ్య బాగా రీసెర్చ్ చేస్తూ ఉంది. అందువల్ల వీళ్ళ టీచర్ పెద్ద డాక్టర్ తిడతా ఉంటాడు. అంటే సబ్జెక్టులు గురించి రకరకాల క్వశ్చన్లు అడుగుతా ఉంటే జ్వరం వచ్చినప్పుడు ఏ పిల్ల, జలుబు వచ్చినప్పుడు ఏ టాబ్లెట్, ఇట్లాంటివి అడుగుతున్నాడు. దేనికి ఆన్సర్ ఇవ్వట్ల అక్కయ్య. ఇతను బాధ అదే. అది కాదు మ్యా, ఇప్పుడు మనుషులు ఉన్నారు, బతికున్న మనుషులు ఉన్నారు కదా, వాళ్ళు చచ్చిపోకుండా ఏం చేయాలో అది కదా ఫస్ట్ నేర్చుకోవాల్సిందే. ముందు అది సరి కదా. దాని తర్వాత ఈ చచ్చిపోయిన మనుషులు మళ్ళీ చచ్చిపోయాక ఏం చేస్తారో అది తెలుసుకుందావు. బతికున్న వాళ్ళకే దిక్కులేదు, ఇంకా చచ్చిపోయిన తర్వాత ఎందుకమ్మా నీకు అని డాక్టర్ చాలా తిడతా ఉంటాడు. సిలబస్ లేదు, చదువు ఉండదు, పోవడం ఉండదు అని చెప్పి. టీచర్ అన్ని తిడుతున్నా తొక్క కూడా ఏం పట్టించుకోదు. మన బ్యాచ్ క్లాస్ అయిపోగానే వాళ్ళ ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ దగ్గర పోయి, తమ్ముడు మంచి అడ్వెంచర్ ఒకటి ప్లాన్ చేశాను, వస్తావేంటి అని అడిగితే, ఈడేమో అడుగుతావు ఇటక్క, పోదాం పద, ఇప్పుడు కాదులే నైట్ టైము, నేను చెప్పిన ప్లేస్ కి వచ్చాయని చెప్పి అంటుంది. ఆ టైం అయిపోగానే వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయిని కూడా వేసుకొని వీడిని కూడా పిలిచి అదే హాస్పిటల్ లో బేస్మెంట్ ఉంటది, ఇక్కడ ఏదో పెద్ద ల్యాబ్ ఫెసిలిటీ ఎక్స్పెరిమెంట్ అలాంటివి చేయడానికి పెట్టుంచుకున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక భయంకరమైన ఎక్స్పెరిమెంట్ చేయబోతుందంట. ఇప్పుడు వచ్చిన వీళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది కూడా, ఈ చెయ్యి మనదే, ఈ కాలు మనదే, ఈ ముక్కు మనదే, అంటే ఎవరుదాడిది. మనిషి చచ్చిపోగానే ఇవన్నీ వెంటనే చచ్చిపడిపోతాయి. కానీ బ్రెయిన్ ఉందే, మెదడు, ఈ బ్రెయిన్ అనేది వెంటనే చచ్చిపోదు, కొన్ని నిమిషాలు యాక్టివ్ గా అలానే ఉంటది. అయితే ఒక మనిషి చచ్చిపోయాక బ్రెయిన్ యాక్టివ్ గా ఉండి ఏం పీగుతుంది, అదేదో చేస్తుంది. అంటే మనిషి చచ్చిపోయాక బ్రెయిన్ లో ఏదో అవుతుంది. దాని మీద తెగ రీసెర్చ్ చేసి నేను ఏం కనిపెట్టానంటే, చచ్చిపోయాక మనిషి మెదడు 4 నిమిషాల పాటు అట్టే పడుకోకుండా ఉంటదంట, చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటదంట. సో ఆ 4 నిమిషాల్లో అది ఏం చేస్తుందో నేను తెలుసుకోవాలి. అదంతా విని వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అక్క, ఫిట్స్ వచ్చిందా అలా ఊగిపోతున్నావు అని అడిగితే, మామూలుగా మనుషులు సైంటిస్టులు ఎవరైనా సరే ఈ బ్రెయిన్ మీద ఎక్స్పెరిమెంట్ చెయ్యొచ్చు, కానీ చెయ్యలేకపోతున్నారు. ఎందుకు? ఎక్స్పెరిమెంట్ చేయాలంటే చచ్చిపోయిన 4 నిమిషాల్లోనే ఈ వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేయాలి, ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, అవి స్కానర్స్ మొత్తం ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఈ ఎక్విప్మెంట్ ఇదంతా బ్రెయిన్ కి అటాచ్ చేసి ఉండాలి. బట్ అది ఎలా అవుతుంది? ఇప్పుడు ఎవడు తమ్ముడు ఇంకా సేపట్లో ఇంకో 4 నిమిషాలు చచ్చిపోతున్నావు కాబట్టి నీ బ్రెయిన్ కి అది పెడతా, నువ్వు చచ్చిపోయి నీ బ్రెయిన్ ఆలోచన చూస్తా అంటే అసలు ఎలా పాసిబుల్? ఎవరు ఎలా ఒప్పుకోదు కదా. అండ్ ఇటు కాసేపట్లో ఇంకా నెక్స్ట్ సెకండ్ చచ్చిపోతున్న వాళ్ళకని ఎలా తెలిసింది? అది ఎథికల్ గా ఉండదని చెప్పి ఎవరు చేయట్లేదు. అందుకే నేను ఈ ఎక్స్పెరిమెంట్ చెయ్యబోతున్నాను అని అంటది. వీళ్ళు షాక్ అయిపోతారు. అందుక మమ్మల్ని పిలిపించింది. ఇప్పుడు మమ్మల్ని చంపేసి 4 నిమిషాల పాటు మా బ్రెయిన్ తో ఆడుకుంటాం అనుకుంటున్నావా, నేను పోతానంటే, కాదు నేను నా బ్రెయిన్ మీదే ఎక్స్పెరిమెంట్ చెయ్యాలనుకుంటున్నాను అంటది. ఎక్స్పెరిమెంట్ అంతా ప్లాన్ చేసింది నేను, తీసుకొచ్చింది నేను. సో నా బ్రెయిన్ మీదే చేసుకుంటాను. నాకు కదా అన్ని తెలియాల్సింది, మీకు తెలిస్తే నాకేమవుతుంది? సో చచ్చిపోయిన తర్వాత ఏమైంది అనే విషయాన్ని అక్క ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటుంది. ఇప్పుడు ఎలా అంటే మీకు తెలిసిన కాన్సెప్టే. ఇప్పుడు అక్కకి షాక్ ఇస్తారు, వెంటనే ఇచ్చి ఇవ్వగానే చచ్చిపోయింది. 4 నిమిషాల గ్యాప్ లోపు అక్క ఎక్స్పీరియన్స్ అయితే లోపు స్కాన్ రిపోర్ట్లన్నీ తీస్తా ఉంటాయి. శివాజీ క్లైమాక్స్ చూసి ఉంటారు కదా, చచ్చిపోయిన కొంచెం సేపటికి మళ్ళీ అదేదో గుద్ది దాంతో మళ్ళీ లేపుతారు అనమాట. చచ్చిపోయిన మళ్ళీ బతికెత్తారు. ఈ గ్యాప్ లో నేను మొత్తం తెలుసుకుంటా అంటది. ఈ అమ్మాయి గోల చేసింది, నీకేమైనా తెక్క పట్టిందంటే, దోలదానా నువ్వు కానీ ఇప్పుడు ఇక్కడ చచ్చిపోతే ఏం పీగుతావే అంటే, ఈ పాప ఏమో లేదు నేను చచ్చిపోయినా అసలు ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీ మీద అయితే కేసు రాదు, మీ బాధ మెయిన్ అదే ఉంటుందో తెలుసు, నేను ఆల్రెడీ నా వీళ్ళు మీద రాసేసాను, నేను కానీ ఇప్పుడు చచ్చిపోయింటే నా అంతటి నేను చచ్చిపోయిన అంతే. నా ఫ్రెండ్స్ వీళ్ళంతటా వీళ్ళు ఎక్కడికి వచ్చేసి నా కరెంట్ షాక్ ఇచ్చేసి నన్ను చంపేసి ఇట్లా ఏం చేయలేదు, నేనే చచ్చిపోయానుగా అని రాశానంటది. ఈ పాపేమో అస్సలు ఒప్పుకోదు. వద్దు మ్యా, ప్లీజ్ మ్యా, దండం పెడతాను మ్యా అని చెప్పిన. అసలు ఈ అక్కాయిని చూస్తే ఏదో నోట్లో చిన్నప్పుడు రేడియో మింగేసినట్టు లోడా వాగుతూనే ఉంటది. అటు నుంచి వచ్చేవేం తీసుకునేది లేదు, ఇటు నుంచి వాగడమే రేడియో లాగా. అంటే ఇటు నుంచి వాగుతా ఉంటది, వాళ్ళు చెప్పేదేం వినేది లేదు. చూస్తుంటే కరెంట్ షాక్ ఇచ్చి చంపాల్సిన పని కూడా అవసరం లేదేమో, ఇట్టే వాగి గాలాడి చచ్చిపోయిద్దాం అన్నట్టు ఉంటది. వాళ్ళు ఎంత మాట్లాడుతున్నా అసలు ఇవి డైలాగ్ లేయడం మాపదు, పనులు చేసుకుంటేనే డైరెక్ట్ గా వెళ్ళి ఎక్కేస్తుంది. వాళ్ళు చెప్పేది ఏం పట్టించుకోదు. దీని తెక్క వీడికి ఎలాగో తెలుసు కాబట్టి అక్క ఆగే రకం కాదని అలా వెళ్తాడు, డివైజులు సెట్ చేస్తాడు. నాకేమైంది మంచిగా ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నా అని చెప్పి అన్ని కనెక్ట్ చేసి స్టార్ట్ చేయబోతాడు. కాసేపు షాక్ ఇచ్చేస్తాడు. షాక్ ఇచ్చి ఇవ్వగానే అక్క చచ్చిపోయాక స్కానింగ్ అవన్నీ రన్ అవుతా ఉన్నాయి. బ్రెయిన్ ఫంక్షన్ అంతా రికార్డ్ చేస్తూ ఉన్నది. అకార్డింగ్ టు ద సైన్స్ అండ్ మిషన్స్ అక్క అయితే ఎప్పుడో చచ్చిపోయిందంట.
బట్ బ్రెయిన్ సిగ్నల్స్ మాత్రం ట్రాక్ చేస్తా ఉన్నది కదా, బ్రెయిన్ మాత్రం ఇంకా యాక్టివ్ గా పనిచేస్తూనే ఉందంట. చూస్తే అక్క ఇప్పుడు చచ్చిపోయింది కదా, చచ్చిపోయిన తర్వాత నిజంగానే ఏదో లోకంలోకి వెళ్ళి అంతా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉందంట. ఆ ఫీలింగ్ లో అలా ఉంటది, చచ్చిపోయింది తప్ప భలే ఉంది, ఏదో తేలుతున్నట్టుంది అని చెప్పి ఆ మూడ్ లో ఆ ఫీల్ లో ఉంటది. చూస్తా ఉండగానే 2 నిమిషాలు 3 నిమిషాలు అయిపోయి ఉంటది. వీళ్ళైతే ఇంకా బతికించేయాలి కదా, బతికించేయడానికి ఎక్విప్మెంట్ అంతా తెచ్చి పెట్టుకున్నారు. అలా స్టార్ట్ చేస్తారు. బట్ అక్కయ్య బతకట్లా. జోక్ అయింది అంత ఈజీగా బతికేయడం వల్ల అట్లా వీళ్ళు ఏం చేసినా అసలు వర్కౌట్ అవ్వట్లా. ఇంకా సేపు చచ్చిపోయింది. ఇంకా ఈ పాప భయపడిపోయి వెంటనే వీళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ఉంటాడు, అతను పర్ఫెక్ట్ ఎప్పుడో డాక్టర్ అయిపోయాడు, పెద్ద డాక్టర్ అనమాట. ఆ డాక్టర్ ఫ్రెండ్ కి వెంటనే మెసేజ్ పెట్టి, దూడే ఇక్కడ ఈ బక్క చచ్చిపోయింది స్వామి, అసలే వీళ్ళు నామలు ఏం రాసినప్పుడు అర్థం కాకుండా ఏదో రాసింది, ఖచ్చితంగా మా మీదకి వచ్చి తొందరగా అని చెప్పి మెసేజ్ పెట్టగానే వాడు పరిగెత్తుకుంటూ అసలు ఇవ్వకుండా వచ్చేస్తాడు. అంటే అక్క ఏదో గజ్జి పని చేసిద్దని చెప్పి ఎప్పటి నుంచో అందరికి తెలుసు, చేసి చచ్చినట్టుందని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకో పక్క అక్కని చూస్తే మంచి చిల్లుడు ఉందన్నమాట. అని చచ్చిపోయాక ఏదో కనిపిస్తున్నాయి, ఏవేవో అర్థం అవుతుంది, ఏదో తెలుస్తుంది. ఇది మొత్తం ఎక్స్పీరియన్స్ అవుతా ఉంటది. ఇంకో పక్క జోపాలోడు వచ్చేసి ఉంటాడు. ఈడొచ్చి రాగానే 10 సెకండ్స్ లో అక్కని బతికించేస్తాడు. ఎంతైనా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్సే. వీళ్ళంతా పిల్ల బచ్చాగాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఇప్పుడైతే అది ఇది ఏదేదో చేసేసి బతికిచ్చేస్తారు. బతికేసిద్దిలేండి, మరి స్టార్టింగ్ లో చచ్చిపోతే దరిద్రంగా ఉంటది. అందులో ఇంత పెద్ద బిల్డప్ ఇచ్చాక అక్కకి ఇప్పుడే పోతే ఏం బాగోదు. కట్ చేస్తే తలుపులు తీసుకుంటా మారలా అని చెప్పి ఇంకో పాప వచ్చింది. ఈవిడ కూడా డాక్టర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందాక జోపాలోడు పరిగెత్తుకుంటూ వస్తుంటే ఈడాడుగా పరిగెడతానని చెప్పి వెనకాలే వచ్చి ఉంటదిలేండి. చేసేది ఏం లేక వీళ్ళిద్దరు కూడా ఈ ఎక్స్పెరిమెంట్ లోపలికి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. వీళ్ళ కూడా డీటెయిల్స్ అని చెప్పేయాల్సి వచ్చింది. కట్ చేస్తే అందరూ కలిసి డాక్టర్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటారు. ఆడికి పోయి చూస్తే వీళ్ళంతా అయితే కలిసి నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పని అడుగుతా ఉంటారు. దాని తర్వాత స్కాన్ చేసి మొత్తం రిపోర్ట్ లాగా తీసి పెట్టుకున్నారు కంప్యూటర్ లో. అది తెచ్చి పెట్టుకుని అవన్నీ చూస్తా ఉంటారు. తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అసలు అసలు నేను చచ్చిపోయి బతికేనా, మన దగ్గర చచ్చిపోయి బతికున్న ఒక మనిషి బ్రెయిన్ డీటెయిల్స్ అన్ని ఉన్నాయా, ఈ డేటా అంతా చూసుకుని ఎగురుతా ఉంటారు. అక్క అయితే పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉంటుంది, అసలు మామూలు కాన్ఫిడెన్స్ కాదు. నెక్స్ట్ డే అందరు కలిసి క్లాస్ కు పోతారు. క్లాస్ స్టార్ట్ అయింది అనమాట. క్లాస్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ టీచర్ అంకుల్ వచ్చి మళ్ళీ కష్టమైన క్వశ్చన్లు అన్ని అడుగుతా ఉంటాడు. సేమ్ అవే క్వశ్చన్ అడుగుతా ఉంటాడని, జ్వరానికి ఏ పిల్ల, దగ్గుకి ఏ పిల్ల, ఇట్లా అడుగుతా ఉంటే అక్కయ్య నువ్వు ఆర్ఎంపీ డాక్టర్వా లేదా ఎఫ్ఆర్సిఎస్ లండన్ నుంచి వచ్చిన డాక్టర్వా, ఏది లఫింగ్ క్వశ్చన్లు బాగా కష్టమైన క్వశ్చన్లు అడుగమ్మా, పిల్లవి కాదు అంటే నాకే ఎదురు సమాధానం చెప్తామంటే అని చెప్పి పెద్ద క్వశ్చన్లు అడుగుతా ఉంటాడు. ఏవేవో అడుగుతా ఉంటాడు. అక్కయ్య గొక్క దిప్పుకోకుండా బడబడబడని చెప్పి ఆన్సర్స్ ఇస్తూనే ఉంటది. ఇది షాక్ అయిపోతాడు. ఇదేంది, నిన్నటికే కదా ఈ క్వశ్చన్లు అన్ని అడిగింది, నిన్న ఒక్కదానికి కూడా ఆన్సర్ తెలియదు, ఈ గ్యాప్ లో ఎట్టొచ్చేసిందని చెప్పి ఆలోచిస్తాడు. ఓకే నైట్ బట్టి పెట్టి వచ్చిందేమో, ఇప్పుడు మనం టెస్ట్ చేద్దామని చెప్పి డాక్టర్ ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయి ఎక్కడెక్కడో ఏవేవో అడుగుతా ఉంటాడు. ప్రతి దానికి అక్కయ్య తడబడకుండా బడబడడం అని చెప్పి ఆన్సర్స్ ఇస్తూనే ఉంటది. ఫ్రెండ్స్ అంతా బెత్తపోతా ఉంటారు. అసలు ఏం జరిగిందో అర్థం కాదు. ఏంది అసలు నిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం, దాని ఇంపాక్ట్ ఇంత పెద్దగా పడిద్దా, అంటే ఎక్స్పెరిమెంట్ వల్ల ఈ కొంపదీసి ఇలా జరిగిందా అయిందని చెప్పి వీళ్ళకి అర్థం కావట్లా. ఏది అక్కయ్య మాత్రం ఒక్కసారిగా ఫుల్లీ నాలెడ్జబుల్ అక్కయ్య అయి ఉంటది. ఈవినింగ్ అయ్యాక అందరూ క్లబ్కి వెళ్తారు. క్లబ్కి వెళ్ళి చూస్తే అక్కయ్య ఇక్కడ కూడా తన విజ్ఞాన ప్రదర్శనలు చేస్తా ఉంటది. అంటే పియానో వాయిస్తా ఉంటది. జీవితంలో అక్కయ్య ఎప్పుడు ఇప్పుడు దాకా పియానో దగ్గర దాకా పోలేదంట. దూరం నుంచి ఏరోప్లేన్ చూస్తుంటే దీన్ని అట్టే చూసిందంట. ఇప్పుడు చూస్తే పియానో ఏదో ప్రొఫెషనల్ వాయిస్తున్నట్టు అద్భుతంగా వాయిస్తుందంట. అప్పుడే అక్కయ్య ఇంటికి వెళ్తే వాష్రూమ్ లోపల నుంచి ఏవో వింత సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి. ఏంటా యాడ్ నుంచి అటు ఇటు చూస్తా ఉంటే సడన్ గా నీళ్ళలో నుంచి ఏదో వచ్చినట్టు దమక్కను కనిపించింది. అంతే అక్కయ్య ఒకటే జంపు గాల్లోకి ఎగిరి నేల మీద పడిపోద్ది. అంత మంచి అవ్వాలి ఎన్ని చచ్చిపోయి బతికిందంటే. భయపడిపోయాక అక్కయ్య నెమ్మదిగా మళ్ళీ లెగిసి అక్కడ ఏం లేదు కదని చెప్పి అలా తొంగి చూస్తే ఏముండదు. ఓకే ఇదంతా నా భ్రమలే, చచ్చిపోయి బతికాను కదా, అప్పటి నుంచి వింతకేవో కనిపిస్తున్నాయి, ఏం కాలేదు అనుకుంటది. దీని తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అందరం చూస్తే మళ్ళీ అందరూ కలిసి బేస్మెంట్ కి వచ్చేసి ఉంటది. ఏమైందా మళ్ళీ వచ్చి ఏం బిగుదాం అనుకుంటున్నారా అంటే వాడు వల్ల వీళ్ళ ఫ్రెండ్ జెండా కొయ్యగాడు. వీడు కూడా నాకు సేమ్ ఎక్స్పెరిమెంట్ చేయండి, నా మీద ఇంకాసేపు 4 నిమిషాలు కంటే 10 నిమిషాలు లేపబడేయండి నన్ను, నాకు ఆ శక్తులన్నీ మళ్ళీ కావాలి, నాకు చదివే ఓపిక లేదు, నేను ఇలా చచ్చి బతికి మొత్తం అన్ని నాలెడ్జ్ మొత్తం సబ్జెక్ట్ మొత్తం నా బ్రెయిన్ లో ఎక్కించేసుకుంటా, చెయ్యండి అని గోల చేసి బెడ్ ఎక్కి పడుకో అన్నాడు. ఆడేమైనా భోజనాలు పెడుతున్నాడంట. ఈవిడ అయిపోగానే వెనకాల కుర్చీ వెనకాల నుంచొని అవ్వగాని ఇల్లు కూర్చొని ఇటు తినడానికి ఈడైతే చేసేయండి అని చెప్పి ఎక్కి డైరెక్ట్ పడుకో అన్నాడు, చంపేయండి అని. వీళ్ళు కూడా పోతే పోదా మేము ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ నుంచి చూస్తాం, మొత్తం ఇందాక సగమే చూసాం, ఎట్టయితే నువ్వు ఎక్కావు కదా ముందు తెలకైతే మేము సంతకం పెట్టిపోదని చెప్పి వాడు చేసి సంతకం తీసేసి ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతారు. వీడిని అలా చంపేస్తారు. చంపేశాక వీడు కూడా అలాగే కళల ప్రపంచంలోకి ఎక్కడికో పోతాడు. అయితే అక్కని ఎక్కడికో గాల్లో తీసుకెళ్ళింది. వీడినైతే పెద్ద గాల్లో నేల మీద మామూలుగా పోతా ఉంటాడు. బండి మీద వెనకాల ఎవరో ఒక అమ్మాయిని ఎక్కించుకుని పోతున్నాడు. నైట్ టైం అలా తిప్పుతా ఉంటే ఒక్కసారి వెనకాల ఉన్న అమ్మాయి మాయమైపోద్ది. దాని తర్వాత వీడికి ఏమైందని తెలుసుకునే లోపే వెంటనే వీడి నోట్లో గొట్టాలు అవి పెట్టి నిద్రలో నుంచి అదే వీడి కళల లోకం నుంచి బయటికి లాగేస్తాడు. నవ్వుకుంటా ఉంటాడు, నేను చచ్చి బతికాను స్వామి అని చెప్పి. దీని తర్వాత చూడండి అందరు కలిసి పార్టీ చేసుకుంటా ఉంటారు, తెగ ఎంజాయ్ చేస్తా ఉంటారు. వాటిని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నాం మనం, డాక్టర్ జాతికి ఈ ఎక్స్పెరిమెంట్లతో న్యాయం చేస్తున్నామని అనుకుంటా ఎగురుతుంటారు. నెక్స్ట్ డే చూస్తే లిటరల్లీ వీడికి కూడా అన్ని రకాల శక్తులు వచ్చి ఉంటాయి. అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ కాదు, అవుట్ ఆఫ్ కవరేజ్ వెళ్ళిపోతాడు. పెద్ద డాక్టర్లు కూడా సాల్వ్ చేయలేని కేసుల్ని సాల్వ్ చేస్తాడు. ఎవరి బాడీలో ఏ రోగాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం జబ్బులు ఉన్నాయి చూసి చెప్పేస్తాడు. స్కానింగ్లు రిపోర్ట్లు కూడా చూడాల్సిన పని లేదు, కళతో చూసి చెప్పేస్తాడు. అక్క అయినా అప్పుడప్పుడు చదవడానికి ట్రై చేస్తూ
చేస్తూ ఉంటాడు ఈ వీడు, అసలు చదవడానికి కూడా ఒప్పుకోడు. ఏముందిలే అట్టాగా నేను డాక్టర్ అయ్యేది లేదు, మా డాడీకి ఎలాగో మెడికల్ షాప్ ఉంది, నేను పోయి ఆడ కూర్చుంటాను ఫిక్స్ అయి ఉన్నాడు. ఇప్పుడు చూస్తే వీడి అద్భుత శక్తుల వల్ల డాక్టర్ 2000 అయిపోయేలా ఉన్నాడు. ఇదంతా చూసాక ఈ పాప నెక్స్ట్ నేను అని కాల్ చేసిద్ది. ఏంది ఇది రేషన్ కార్డు ఫోటోలు ఏమైనా చేస్తున్నా, తర్వాత నేను కాల్ చేయడానికి. వీడేమో అక్కాయి కంటే తెక్కెక్కువ, వీడైతే లిటరల్లీ తెక్క సచ్చినాడు. నువ్వెందుకు నీకెందుకంటే ఇప్పుడు ఈ తెక్క సచ్చినాడు వీడికి కూడా నాకంటే గొప్ప నాలెడ్జ్ ఉందని చెప్పి బయట చెప్పుకుండా దిగుతాడు. నా వల్ల కాదు ఇది, నేను కూడా పెద్ద డాక్టర్ 2-3 వల్ల అయిపోవాలనుకుంటున్నాను అని కాల్ చేసి సరే అయితే ఇవాళ నైట్ గా నేను లేపేద్దాం అని చెప్పి డిసైడ్ అయిపోతాడు. వీడు అలా ఇప్పుడు నుంచొని బ్రిడ్జ్ మీద ఒక్కడే రోడ్డు మీద చూస్తా ఉంటాడు. రోడ్డు మీద ఇందాక వాడి కళ్ళలో కనిపించలా, కళ కాదు ఇటు చచ్చిపోయాడు కదా, చచ్చిపోయినప్పుడు కనిపించలా అమ్మాయి అలా కనిపిస్తూ ఉంటది. సైడ్ నుంచి బళ్ళు ఫాస్ట్ గా వెళ్తూ ఉంటాయి. వీడికి ఏం అర్థం కాదు కళ్ళలో ఉన్న అమ్మాయి బయటకి ఎందుకు వచ్చిందని. చూస్తుండగానే అమ్మాయి వచ్చి మాయం కూడా అయిపోయింది. ఆ రోజు నైట్ ఇంకా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేస్తారు. వీళ్ళు స్టార్ట్ చేశారు కానీ ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఇంకా రాలా. ఏమైందంటే వాళ్ళ మమ్మీ ఇంకా బయటకు పంపిట్లా. ఎందుకు పంపిట్లా అంటే చదువుకోమని చెప్తుందండి. చదువుతున్న డాక్టర్ చదువా ఇంకేమైనా చదువా, సరిగ్గా చదవద్దు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సరిగ్గా చదువుకోకపోతే వెబ్సైట్లు పనిచేయవు, అదే డాక్టర్ సరిగ్గా చదువుకోకపోతే అంతే ఏం ఆగిపోద్ది ఎవరికి తెలీదు. సో వాళ్ళ మమ్మీ గోల చేస్తూ ఉంటది. చదువుకో రోజు నైట్ అవగానే ఈ టైం ఆడికి పోతా ఉంటావు, చదువుకోవచ్చు కదా, డాక్టర్లు అవుతున్నావు అనుకుంటున్నావు ఇంకేమని అనుకుంటున్నావు అని వాళ్ళ మమ్మీ బాధ. ఈ అమ్మాయి ఎలాగని వెళ్ళాలని. అది కాదు మమ్మీ, ఇప్పుడు గ్రూప్ స్టడీస్ అందరం కలిసి గట్టిగా చదువుకుంటాం, అందరం కలిసి డాక్టర్లు అయిపోయి అందరం ఒక హాస్పిటల్ పెట్టుకుంటాం అంటే వీళ్ళ మమ్మీ ఒప్పుకోదు. కలిసికట్టుగా ఉండి మీరు ఏం బిగుతుందో తెలుసుకొని పో, రూమ్ లో పోయి చదువుకోబా అనగానే ఈ అమ్మాయి రాదు ఇంకా ఎక్స్పెరిమెంట్ కి. ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. ఈ అమ్మాయి కూడా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి చంపి పడేస్తారు. ఈ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి కాళ్ళలోకి పోయిద్ది. ముందైతే గుర్రం ఎక్కింది, దాని తర్వాత గొప్పగా మంచిగా ఎంజాయ్ చేసిన క్షణాలన్నీ 1 by 1 గుర్తొస్తా ఉంటాయి. అలా మంచి వస్తూ ఒక్కసారిగా చేంజ్ అయిపోయి గబ్బు క్షణాలు కూడా గుర్తొస్తుంటాయి. పేషెంట్ కి ఒకసారి ట్రీట్మెంట్ చేసింది, ఆ పేషెంట్ ని ఈ అమ్మాయి బతికించలేకపోయిందంట. ఇటు సైడ్ చూస్తే కళ్ళలో నీళ్ళలో మునిగిపోతా ఉంటది, ఇటు సైడ్ వీళ్ళు కూడా బతికించలేకపోతున్నారంట. ఈసారి వీళ్ళు ఈ అమ్మాయిని మాత్రం బతికించలేకపోతున్నారని చెప్పి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు, బొగడా యాశాలు ఇవన్నీ. ఆ మాత్రం అర్థం కాదేంది అంటే ఊరక ఎంతమంది 3-4 చచ్చిపోయి బతికే అంటే అంత బాగోదు, అంత కన్విన్సింగ్ గా ఉండదని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఓ మై గాడ్ మా వల్ల కానే కావట్లేదు అసలు, వీళ్ళిద్దరితో బతికేసారు కానీ ఈ అమ్మాయి మాత్రం బతికే ఛాన్సే లేదు, మేము ఏం చేసినా బతకదు అని ఎక్స్ట్రా చేసి లాస్ట్కి బతికేసింది. ఏం చేసినాం అసలు మేమేం చేసాం మాకు తెలియదు, బతికేసింది అంటది. అయితే ఇంకా సేపట్లో కింద ల్యాబ్ ఆ సెటప్ లో చేసే డాక్టర్స్ వాళ్ళు రాబోతున్నారు అనమాట, స్టాఫ్ రాబోతున్నారు. ఇక్కడ ఉంటే అందరికి తెలిసిపోయింది మళ్ళీ అని చెప్పి వెంటనే ఇంకా ఈ అమ్మాయిని తీసుకుని డాబా ఎక్కేసి ఇక్కడ నుంచి వచ్చేస్తారు. ఇక్కడ కూర్చొని ఈ అమ్మాయికి ఇంకా కొంచెం హెల్త్ ఏదో పాడైనట్టుంది, పాపం సచ్చి బతికేది కదా. కట్ చేస్తే ఇక్కడికి పాప వచ్చేసింది. పాప వచ్చేసి గోల చేస్తుంది. వీళ్ళేమో ఏంది అట్ట అవుతున్నావు, నువ్వే కదా లేటుగా వచ్చింది, ఇంకా సేపు అయితే వాళ్ళు వచ్చేస్తారు, అందుకే మేము చేసేసామంటే అమ్మాయి తొక్కలోది. అమ్మాయి చేస్తే లేకపోతే లేదు, నాకెందుకు, నాకు అదంతా కాదు, ఇప్పుడు అమ్మాయి చేశాక ఇప్పుడు నాకు చేయాలంటది. ఆ జులపాల డాక్టర్ తెక్కగాని పట్టిందంటే నీకు ఇదేమైనా చిన్నప్పుడు స్కూల్లో సైన్స్ ఎక్స్పెరిమెంట్లు అనుకుంటున్నావు, ఎట్టబడితే అట్ట చేసుకుంటా పోవడానికి చచ్చిపోతావు. ఈ అమ్మాయి వీళ్ళంతా ఏందయ్యా, వీళ్ళందరూ ఏం చేశారు, వీళ్ళందరూ మాత్రం బాగానే బతికేదిగా, ఇలా బాగానే చేసావుగా, ఇప్పుడు నాకు చేయాల్సిందే. మా మమ్మీ మెంటల్ డాక్టర్ నేను తట్టుకోలేకపోతున్నా, చదువు అని చంపేస్తున్నా, నా వాళ్ళకి అట్లా చదవడం పోతే పోయిన బతికితే కనీసం ఈ నాలెడ్జ్ తో పాటు అయినా పుడతాను, ఇంకా చదవకుండా డాక్టర్ అయిపోతాను అంటది. ఇంకా చేసేదేం లేక వీళ్ళందరూ కలిసి ఓకే అమ్మా రేపు మనందరం ఎగ్జాక్ట్ గా కొంచెం ముందే వచ్చేసి పర్ఫెక్ట్ టైంలో మంచిగా ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేసేద్దాం అని అంటే ఈ అమ్మాయి బొక్క మీద అంతా మూసుకొని ఇప్పుడే పడండి, నాకు ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ చేయాలంటది. వీళ్ళేమో ఓసిని తెక్కదాన ఇప్పుడే కదా ఈ అమ్మాయి మీద చేసాం, ఇప్పుడు అంటే అవ్వదు, ఇంకా సేపు ఉంటే వాళ్ళు వచ్చేస్తారు, మన నెత్తి మీదకి వచ్చిందని చెప్పి ఎంత చెప్పినా ఈ అమ్మాయి అస్సలు ఒప్పుకోదు. వాళ్ళు రావడానికి 20 నిమిషాలు టైం ఉంది, ఇంకా నాకు మన ఎక్స్పెరిమెంట్ 10 నిమిషాలు చేయాలి, నాకు తెలియదు ఇప్పుడు అంటే ఇప్పుడు అవ్వాల్సిందే, ఇప్పుడు కానీ చేయకపోతే మేము అందరం ఇక్కడ బిల్డింగ్ మీద తోసేస్తాను మర్యాద కదండి అంటది. ఈ గాలి తట్టుకోలేక ఇంకా వెంటనే మళ్ళీ ఆపరేషన్ థియేటర్ కదా ఎక్స్పెరిమెంట్ చేయడానికి వెళ్తారు. వెళ్ళి అమ్మాయి కూడా షాక్ ఇచ్చి చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి కళ్ళలోకి వెళ్ళి ఈవిడ కళ్ళలో చూపిస్తారు. ఏమైందంటే చదువు అని చెప్పి చదువుతానే ఉందంటే ఈ అమ్మాయి కావాలని చదవట్లే, వాళ్ళ మమ్మీ వెనకాల చదవకపోతే చంపేస్తా చదవు అని చెప్పి గోల్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి ఏమో చాలా యావరేజ్ స్టూడెంట్ అంట. బేసిక్ గా మనం చూసుకుంటే కొంతమంది నిజంగానే ఎంత కాదన్నా కొంచెం చదివితేనే వెంటనే వాళ్ళకి ఎక్కేసిద్ది, ఇంకొంతమంది చాలా కష్టపడి ఎంతసేపో చదివితే అసలు వాళ్ళకి ఎక్కదు, తెగ ట్రై చేయాల్సి వస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా పిల్లల్లో ఉంటది. ఒకరికి ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్పి వాడికి వచ్చినట్టు అందరికి కావాలంటే అవ్వదు, అక్కడ ఆ కాన్సెప్టే ఏదో రకంగా ఉంటది. కొంతమంది కొంచెం చదవగానే ఎక్కేస్తది, బట్ పాపకి మాత్రం అసలు చాలా కష్టపడి చదవాల్సి వచ్చిందంట. డే అండ్ నైట్ చదువుతూనే ఉంటదంట. అంత కష్టపడి చదివితే అప్పుడు టాప్ ర్యాంక్ లోకి వెళ్ళి బాగా మంచి మార్కులు వస్తూ ఉంది. బట్ అప్పుడే అక్కయ్య స్కూల్లో ఇంకొక అమ్మాయి జాయిన్ అయింది. అమ్మాయి ఈ వారంలో గట్టిగా 4 సార్లు చదివిద్ది అంతే అంట. బట్ స్టిల్ మార్కుల మీద మార్కులు తెగొచ్చేస్తాయంట. ఫస్ట్ ర్యాంక్ ఊరికినే వచ్చేసిద్దంట. మిగతా టైం అంతా ఎగుతా ఎంజాయ్ చేస్తా అటు ఇటు మాట్లాడుకుంటూ ముచ్చట
ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటది. అప్పటికే అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. ఇదంతా చూసి అమ్మాయి తట్టుకోలేకపోయింది. ఇంకా అమ్మాయి మీద తెగ జలస్ వచ్చింది. జలస్ ఎక్కువైపోయి ఏదో ఒక ఫ్రెండ్ ని యూజ్ చేసుకుని అమ్మాయి ఈమెయిల్ ల్యాప్టాప్ ఏదో హ్యాక్ చేసేసి దాంట్లో అమ్మాయి పర్సనల్ గా తీసుకున్న ఫొటోస్ అన్నిటిని అమ్మాయి లాక్కొని పబ్లిక్ గా షేర్ చేసేసింది. వాళ్ళకి వీళ్ళకి అందరికి ఇంటర్నెట్ లో పెట్టేసింది. అమ్మాయి పరువు మొత్తం చేసేసింది. దాంతో అమ్మాయి జీవితం పాపం నాశనం అయిపోయిందంట. ఏదేదో అయిపోయి చదువు అక్కడ ఆపేసి ఆ స్కూల్ నుంచి చేంజ్ అయిపోయి ఇంకో స్కూల్ కి అక్కడికి వెళ్ళిపోయి అలా ఏదేదో అయిపోయిందంట. ఇదంతా గుర్తు తెచ్చుకుంటా ఉంది. ఇటు సైడ్ చూస్తే వీళ్ళు 2, 3, 4 నిమిషాలు కదా 5-6 నిమిషాలైనా ఇంకా అమ్మాయిని బతికించలేకపోయారంట. ఇంకో పక్క స్టాఫ్ వాళ్ళు మెయిన్ స్టాఫ్ వాళ్ళు అలా వచ్చేస్తూ ఉన్నారు. ఈ గ్యాప్ లో ఓవర్ యాక్షన్ చేసి అవ్వట్లే అని చెప్పి బతికించేస్తారు. బతికించేశాక ఇంకేదో ఒకటి చేసి ఎగురుకుంటా ఎంజాయ్ చేసుకుంటా కారు లోపల డాన్సులు వేసుకుంటా వస్తా ఉంటారు వీళ్ళు. ఈ ఎక్స్పెరిమెంట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతా ఉంటే ఈ పాప జులపాల డాక్టర్ వల్ల జులపాల డాక్టర్ ని ఏమా జులపాల దా ఇంట్లో దా అని చెప్పి ఇంట్లో లోపల తీసుకుని పోయిద్ది. ఈడు కూడా పోతాడు. ఏందా అని చూస్తే మేడం తన పాస్ట్ చెప్పుకుంటా ఉంటది. ఏమైందంటే కొన్ని నెలల క్రితం ఈ హాస్పిటల్లోకి అమ్మాయి పనిచేసే హాస్పిటల్లోకి ఒక పేషెంట్ వచ్చాడు. అతని సిచ్యువేషన్ అసలు బాగాలేదంట. బాగాలేదు అంటే ఓకే బాగాలేదు, బట్ మరీ చచ్చిపోయేంత రేంజ్ లో అతని సిచ్యువేషన్ లేదు. ఊరికనే బతికించవచ్చు. పెద్ద డాక్టర్ వచ్చి ఓ మ్యా టేబుల్ కింద టాబ్లెట్ ఇడికి ఏ మ్యాన్ ఎప్పుడు వస్తా అని చెప్పి వెళ్ళాడు. పాప టేబుల్ కింద ఉన్న టాబ్లెట్ కాకుండా టేబుల్ పైన ఉన్న టాబ్లెట్ వేసింది. దెబ్బ కూడా గంటలో చచ్చిపోతున్నాడు. టెస్ట్ రిపోర్ట్ లో చూసి చాలా డీటెయిల్ గా ఉంది. నేను టేబుల్ కింద ఉన్న టాబ్లెట్ కాకుండా పైన ఉన్న టాబ్లెట్ ఇవ్వడం వల్ల వాడు చచ్చిపోయాడు అని చెప్పి డీటెయిల్ గా ఉంది. దాంతో ఈ అమ్మాయి భయపడిపోయి ఇంకా చేసేదేం లేక ఇంకా ఈ అమ్మాయి కెరియర్ రిస్క్ లోపలికి వెళ్ళిపోయిందని చెప్పి ఆ రిపోర్ట్స్ అన్ని చేంజ్ చేసేసిందంట. నా వల్ల సావలేదు, నేను అసలు లేను అక్కడ నేను రానే రాలేదు. పెద్ద డాక్టర్ ఏదో టాబ్లెట్ ఏమంటున్నాడో అది పోయి వాడు నోట్లో పడింది, వాడు చచ్చిపోయాడు. అలా రిపోర్ట్స్ ఎవరికి తెలియకుండా అటు ఇటుగా కొంచెం చేంజ్ చేసేసింది. జులపాలు అదంతా వినేసి ఓకే మనం ఏం చేస్తాం, వాడు జీవితం ఆడదాకే రాసి ఉన్నట్టుంది. ఆ విషయం నీకు తెలిసిపోయి ఆడదాకే రాసిందని చెప్పి వాళ్ళు లేపేశావు. నీ తప్పేం లేదు, నువ్వేమన్నా కావాలని చేసావా? నేనున్నాను కదా నీకు, నువ్వు భయపడమాక. పాటు నీతో టాబ్లెట్ ఇసావు చచ్చిపోయాడు ఊకో అని గట్టిగా ధైర్యం చెప్తాడు. చాలా గట్టిగా చెప్తాడు. బట్ ఇవిడ వల్ల అసలు కావట్లేదంట. అంటే ఇది మాటికి తెగ గుర్తొస్తూ ఆ బండోడు అతను వల్ల పాపం చచ్చిపోయాడు కదా, అతను వచ్చి తెగతంతా ఉన్నాడంట కళ్ళలో. నెక్స్ట్ సీన్ లో కూడా వాయ కొడతాడు, తెగ కొడతాడు. అదేందో అంటే అదేందే ఉంది వాయ కొట్టక ఏం చేస్తాడు. ఇటు సైడ్ అక్కని చూస్తే అక్క కూడా సేమ్ పాస్ట్ గుర్తొస్తుంది. పాస్ట్ లో ఏమైందంటే స్టార్టింగ్ లో అక్క చెల్లి ఇద్దరు పోతా ఉంటే యాక్సిడెంట్ అయింది. వాళ్ళు నీళ్ళలో పడిపోయారు. నీళ్ళలో పడిపోయినప్పుడు అక్క ఈత కొట్టుకుంటూ గుడుగుడు అని చెప్పి ఫాస్ట్ గా ఒడ్డుకు వచ్చేసింది. కానీ తర్వాత ఏం తెలిసిందంటే నీళ్ళలో పడిపోయింది ఓన్లీ అక్కయ్య కాదు, అక్కయ్యతో పాటు అక్కయ్య చెల్లి కూడా పడిపోయిందని. చెల్లిని కాపాడాలని విషయం మర్చిపోయి జమ్మని వచ్చేసింది. పాపం చెల్లి అక్కడ పడి చచ్చిపోయింది. ఈ గిల్ట్ చాలా ఎక్కువ డైలీ చాలా ఎక్కువ అయిపోతుంది ఎక్స్పెరిమెంట్ అయినప్పటి నుంచి. ఇటు సైడ్ ఈ సిచ్యువేషన్ చూసినా సేమ్ ఒక అమ్మాయి మాటికి కనిపిస్తుంది. మాటికి గోల్ చేస్తుంది. ఆడ కనిపించిన సేమ్ గొక్క పెట్టి ఏడుస్తా ఉంది. ఇడేదో పోర్ట్ లో ఉంటాడంట. మామూలు మనిషిలా కనిపిస్తుంది, మధ్యలో దయ్యంలా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కయ్య ఫోన్ చేసి ఎక్స్పెరిమెంట్ చేసినప్పటి నుంచి నేను మీకు చాలా విషయాలు చెప్పలేదు, నాకు ఏదో మా చెల్లి ఆత్మ తెగ్గనిపిస్తూ ఉంది, దీని గురించి డీటెయిల్ గా చెప్తాను నీకు అని చెప్పంటే వాడు ఆగమని ఏం కూడా నీకు చాలా చెప్పాలి. 1-2 విషయాలు కూడా కాదు, మీకంటే మీకు కనీసం దెయ్యాలు కనిపిస్తాను, చచ్చిపోయిన వాళ్ళు కనిపిస్తాను. నాకేంది ఇంకా బతుకుంది నాకు కనిపించే అమ్మాయి, ఆ అమ్మాయి దెయ్యమై కనిపించలేదు కామెడీగా. నేను వస్తాను నాకు చాలా చెప్పాలని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తా ఉంటాడు. ఈ అమ్మాయి ఈ గ్యాప్ లో మొత్తం ఫోన్ తీసుకుని రికార్డ్ చేస్తా ఉంటది. చచ్చిపోయిన మా చెల్లి తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. ఎక్స్పెరిమెంట్ చేయక ముందు అంత ముందు పెద్దగా ఏం గుర్తొచ్చేది కాదు, ఎప్పుడో ఒకసారి ఓకట్ట గుర్తొచ్చేది, అంతకుముందు ఏం ఉండేది కాదు. బట్ ఇది చేసినప్పటి నుంచి మా చెల్లి యాక్సిడెంట్ లో అస్సలు చచ్చిపోలేదు, నేనే తోసేసి చంపేసా అన్నట్టు వస్తుంది నా కల్లో. నాకు భయంగా ఉందని రికార్డ్ చేస్తూ ఉంటది అందులో. దీని తర్వాత ఎటు సైడ్ చూసిన సౌండ్స్ శబ్దములు వస్తూ ఉంటాయి. ఎవరో నా చుట్టుపక్కల తిరుగుతున్నట్టు అనిపిస్తా ఉంది అని అలా సౌండ్స్ ఎటు వస్తున్నాయి చూస్తే అటు సైడ్ వాళ్ళ చెల్లి అలా కూర్చొని డ్రాయింగ్ చేసుకుంటూ ఆ డ్రాయింగ్ మంటలో పడేస్తా ఉంటది. పాప చాలా కోపంగా లేసి అక్క ఏందక్క నువ్వు చేసిన పని, ఇప్పుడు నీకు ఈత బాగా వచ్చు కదా, డాడీ మీ ఇద్దరు కలిసి ఈత నేర్చుకోవడమే అని చెప్పి డబ్బులు ఇస్తే నీ డబ్బులతో నువ్వు ఈత నేర్చుకొని నా డబ్బులతో ఇద్దరు ఈతకాయలు కొనుక్కొని తిన్నావు. సో నువ్వు ఈత వచ్చు మంచిగా వెళ్ళిపోయావు. బట్ నాకు ఈత రాదని మర్చిపోయావే ఏంది, నువ్వు అట్ట వచ్చి నన్ను పట్టుకుని అట్ట లాక్కొని వెళ్ళిపోవచ్చు. నేనేమో వెయిట్ ఉన్నా, నేను నీకంటే పక్క ఉన్నాను. ఓకట్ట బట్టి అట్ట లాగుంటే ఎగ్గి ఒడ్లో పడేదని, నువ్వు నన్ను వదిలేసి అట్ట వెళ్ళిపోదాం ఏంటక్క. సర్లే ఆ రోజు నన్ను చంపేసా, ఈ రోజు నేను చంపేస్తాను, అంతమించి పెద్ద విషయం లేదక్క అని అనగానే అక్కాయి పరిగెత్తుకుంటూ అటు ఇటు వెళ్ళిపోతా ఉంటది. పక్కన వాళ్ళ చెల్లి వచ్చి దమ్మని దోసేసిద్ది. అక్కాయి పాపం పైనుంచి అలా కింద పడి చచ్చిపోయింది అక్కాయి. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి కరెంట్ సాగు పెడతావు మళ్ళీ బతికిస్తావు ఇట్లాంటి ఆశాలు ఏం లేవు. ఇప్పుడు నిజంగానే చచ్చిపోయింది అంతే. పాపం అక్క ఇప్పటి నుంచి చాలా డీటెయిల్ గా తెలుసుకుంటా ఉండొచ్చుగా. ఇంకా చచ్చిపోయింది అది ఇప్పుడు ఏమైద్దా అని, కాకపోతే బతుకున్న వాళ్ళకి ఏమైద్దా అనే విషయం చెప్పలేదు అంతే. ఇప్పుడైతే ఇంటికి వచ్చి ఎన్నిసార్లు వీడియో తలుపు కొట్టినా అసలు తలుపు ఓపెన్ చేయట్లేదు. దాంతో మేబీ ఫుల్ గా తినేసి పడుకుని పోయిందో పొద్దున మాట్లాడుకోవచ్చులే అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే డాక్టర్ వచ్చి చెప్తాడు, పాపం అక్క అయింది కదా మీ ఫ్రెండ్ అమ్మాయి చచ్చిపోయింది, ఎవరో మేడం మీద తోసేసారు, లేదా కావాలని అక్కయ్య దూకి చచ్చిపోయి కూడా ఉండొచ్చు, నాకైతే తెలియదు అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా భయం చూసుకోండి అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి అర్థమవుతూనే ఉంది ఈ ఎక్స్పెరిమెంట్ వల్లే పాపం అక్కయ్య చచ్చిపోయిందేమో అని చెప్పి వీళ్ళకి కొంచెం డౌట్ గా ఉంది. బానే అంటే లెక్క మనమో పోతామని భయం. జులపాలోడు
అంత భయం ఏం లేదు, వీడు భయపడాల్సిన పనే ఉంది, పాపం వీళ్ళందరూ ఎట్ట చచ్చిపోతా ఇప్పుడు అని చెప్పి చూస్తా ఉంటాడు అంతే. ఎంతైనా తెలివైనడు కాబట్టి ఇట్లాంటి వాటిలో ఏలు పెడితే అడ్డు కాకుండా పోతామని తెలుసు. దాని తర్వాత ఈవిడ ఫోన్ చేసి కూడా పోస్ట్ మార్టం చేస్తావు కదా, అక్కడ పో నువ్వు, అక్కడ అక్క ఇది కొన్ని సామాన్లు వస్తువులు అవి దొరుకుతాయి, ఫోన్ ఎత్తుకొచ్చాయి, అందులో ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు అని చెప్పి అంటుంది. వీడేమో నేను ఇక్కడ ఆమ్లెట్లు వేస్తున్నాను అక్క, నువ్వు ఆడే ఉన్నట్టున్నావు, ఆ ఫోన్ ఏదో నువ్వే ఎత్త కదా, ఇద్దరం కలిసి చూద్దామని చెప్పి అంటాడు. సరే సావు అని చెప్పి వెంటనే వెళ్ళి ఆ డెస్క్ లో ఓపెన్ చేస్తే ఫోన్ దొరికిద్ది. అది తీసేసుకుని వెళ్ళిపోతా ఉంటే సడన్ గా లైట్లు ఆగిపోతా ఉంటాయి, ఏదేదో అవుతా ఉంటది. ఆ రోజు ఏదో టాబ్లెట్ అనుకోని ఇంకేదో టాబ్లెట్ ఒక నోట్లో కుక్కి చంపేసిలా, వాడి ఆత్మచి వాడి బాడీ కనిపించింది. చాలా భయంకరంగా వచ్చి ఆ బాడీ వీడిని చంపేసిద్దాం అన్నట్టు తయారవుద్ది. ఇంకా అసేపులో కరెంట్ వచ్చేసి ఇటు సైడ్ ఈయన చూస్తే వీడికి ఏడ పెడితే ఆడ ఈ అమ్మాయి కనిపిస్తా ఉంటది. వీడికి ఎంట పడతా ఉంటాడు, రావే నువ్వు ఎవత్తవే నువ్వు, ప్రశాంతంగా స్నానం కూడా చేసుకునేవు అని చెప్పి తిరుగుతానే ఉంటాడు. వెనకాల కొరికేస్తాను నరికేస్తాను అటు ఇటు పరిగెడతా ఉంటాడు. సడన్ గా ఏడ కనిపిస్తే నీళ్ళలో పడిపోతాడు లేండి. ఇటు మళ్ళీ పైకి ఎక్కుతా ఉంటే ఆ దెయ్యం జుబుక్కుని వచ్చి దుబుక్కును పొడిచేసి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ వీళ్ళందరూ కలిసి ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా ఉంటారు అనమాట. ఏం జరిగిందంటే ఫస్ట్ వీడియో చూస్తా అమ్మాయి రికార్డ్ చేసి అదంతా చూస్తా ఉంటారు. వీళ్ళకేమో ఏం అర్థం కావట్లేదు. అప్పుడే జులపాలుడు మెంటల్ ఏమైనా వచ్చిందా, మీ అందరూ కరెంట్ షాకులు కొట్టేసరికి బ్రెయిన్ ఏమైనా పోయిందా, క్లియర్ కనిపిస్తున్నాయి కదా, మీరు చేసిన తప్పులే మిమ్మల్ని వెంటాడుతున్నాయి, దాన్ని సరిగ్గా చేసుకోకపోతే మీరు సచ్చి ఊరుకుంటారు. ఇంత డీటెయిల్డ్ గా మొత్తం ఉన్నా మీకు అర్థం కాకపోవడం ఏంది, అసలు బ్రెయిన్ ఏదో ఎక్స్పాండ్ అయ్యి మాకు నాలెడ్జ్ వచ్చేసిందని చెప్పి తెగ ఫీల్ అయ్యారు కదా. మీరు మీ లఫంగ్యాసాలు ముందు జీవితంలో ఏదో పనులు చాలా చేసి వచ్చినట్టున్నారు, వాటిని సరిదిద్దుకోండి అప్పుడే మీరు బతుకుతారని చెప్పి మనోడు చెప్తాడు. ఓకే ఫస్ట్ వీళ్ళు ఏం చేశారు అవి చెప్పుకుంటా ఉంటారు. మిగతా ఇద్దరు మనకు తెలుసు, అమ్మాయిలు ఇద్దరు. వీడి గోల్ ఏంటంటే యాక్చువల్లీ వీడు అంత ముందు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, చాలా తక్కువ ఏజ్ లోనే లవ్ చేశాడు. లవ్ చేసిన కొన్ని రోజులకే అమ్మాయి ప్రెగ్నెంట్ అయిపోయింది, అమ్మాయికి పిల్లలు కూడా పుట్టబోతున్నారంట. వద్దు పొద్దున్న డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పి చెప్పి అమ్మాయి డాక్టర్ హాస్పిటల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండే టైంకి వాడు అక్కడ అమ్మాయి వదిలేసి అక్కడి నుంచి ఇంక వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాపం అమ్మాయిని కలవలేదంటాడు, భయంతో పారిపోయాడంట. ఏమైందంటే అమ్మాయి ఇంకా బతికే ఉంది. మీకంటే చచ్చిపోయిన వాళ్ళు గుర్తొస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళు వచ్చి భయపడుతున్నారు, అది వేరే విషయం. నాకు లిటరల్లీ బతుకున్న అమ్మాయి దయ్యమై వచ్చి నన్ను భయపడుతున్నది నాకు అర్థం కావట్లా అని చెప్తారు. ఇప్పుడైతే వీళ్ళ యొక్క తప్పుల్ని సరిదిద్దుకోవడానికి డిసైడ్ అవుతారు. ఫస్ట్ ఇటు పక్క ఈ అమ్మాయిని చూస్తే లిఫ్ట్ వేసుకుని హాస్పిటల్ ఆడాడ తిరుగుతా ఉంటది. ఒక్కసారిగా లిఫ్ట్ ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో కనిపిస్తే ఏదో అవుతా ఉండాలి ఇలా మొహాలీలను. ముందైతే ఇవన్నీ తట్టుకోవడం నా వల్ల కాదని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళిపోయి వాళ్ళ అమ్మాయి సోచ్ చాలా చేసింది అమ్మాయి జీవితంలో. అమ్మాయి సారీ చెప్పడానికి వెళ్ళిపోయి అమ్మాయిని కలిస్తే అమ్మాయి లిటరల్లీ చాలా పెద్ద డాక్టర్ అయింది అనమాట. బాగా చదివింది కదా, పెద్ద డాక్టర్ అయిపోయింది. వెళ్ళి అలా లిటరల్లీ చెప్పిద్ది, ఆ రోజు నేనే చేశాను మ్యామ్, నీ జీవితం గబ్బు చేసింది అని అది అని చెప్పి నవ్వుతా ఉంటది. నవ్వుతుంది ఏంది అసలు ఈ విషయం చెప్పగానే ఈ అమ్మాయి చాలా ఫీల్ అయింది. ఎందుకంటే ఈ అమ్మాయి ఏమనుకుంది, ఈ పాప గురించి స్కూల్లో ఉన్న రోజులు ఈ అమ్మాయి మాత్రం చాలా మంచిది, మిగతా వాళ్ళ కాదు, నాకు మంచి ఫ్రెండ్ అయింది అని అనుకుంటా ఉందంట. కట్ చేస్తే ఒక్కసారి అసలు ఇదంతా చేసి ఇంత క్లోజ్ ఫ్రెండ్ అనుకునే ఈ అమ్మాయి మళ్ళీ దాంతో ఇంకా కోపం ఎక్కువైపోయి అలా వెళ్ళిపోయి 4 మెట్లు పైకి ఎక్కింది. 4 మెట్లు పైకి ఎక్కని 4 మెట్లు దిగేసి వచ్చి ఓకే నేను క్షమించేశాను అని చెప్పి కన్విన్స్ అయిపోయిందంట. ఏదో ఆయన ఎంత మంచి అమ్మాయి కాసేపులో అప్పటికప్పుడు కన్విన్స్ అయిపోయింది మరీ దారుణంగా. దానివల్ల పశ్చాత్తాపడి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పడం వల్ల ఈ అమ్మాయి మీద పడిన కల్సది ఉంది కదా, శాపం పోయిందంట. ఫోన్ చేసి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఈ విషయం చెప్పింది. ఈ విషయం వీళ్ళిద్దరు తెలుసుకోగానే ఓ మై గాడ్, ఇప్పుడంటే మనం పశ్చాత్తాపడి వీళ్ళు జరిగిందంతా ఒప్పేసుకుంటే మనకేం ప్రాబ్లం ఉండదన్నమాట. ఇదేదో బాగుంది అని చెప్పి డైరెక్ట్ గా అమ్మాయి పాత గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోతాడు. ఆడికి వెళ్ళి చూస్తే అమ్మాయి ఆవిడతో పాటు ఒక బాబు కూడా వస్తాడు. వెళ్ళి అలా వెళ్ళి కలిసి మాట్లాడుతుంటే వీడికి అర్థమైపోయింది ఈ బాబు ఎవరో బాబు కాదు, ఈ బాబు బాబే అని. ఈ అమ్మాయి కోపంతో నీ యథమోహం చూపించడానికి మళ్ళీ ఎందుకు వచ్చావుగా, నీకు సిగ్గు సేవ ఉందంట అసలు నువ్వు మళ్ళీ రావడానికి అని చెప్పి అంటుందంట. వీడికి క్షమించమని తెగడుతా ఉంటాడు, తెగ బతిమలాడుకుంటా ఉంటాడు. ఆ రోజు అసలు వీడు భయపడిపోయాడు, నాకేం చేయాలి అర్థం కాక పారిపోయానని చెప్పి చెప్తాడు. అప్పట్లో నేను పిల్లబచ్చా కానీ ఇప్పుడు కూడా పిల్లబచ్చానే, కానీ భయం చంపేస్తాను, నన్ను క్షమించవచ్చు కదా మ్యా అని చెప్పి నిజంగానే క్షమించేసిద్దంట. ఇంకో పక్క ఈ పాపం చూస్తే ఈ అమ్మాయి జ్ఞాపకాల్లోకి వాడు వస్తనే ఉన్నాడు. అదే తెలుసు కదా వాడిని చంపేసింది, వాడు చిన్న పర్సనాలిటీనా, అంత పెద్ద పర్సన్ చంపేసిందంటే ఎన్ని టాబ్లెట్లు తీసి నోట్లో కుక్కేసిందో పాపం. ఇటు తెగ ఇబ్బంది పెడతాడు, మాటి కల్లోకి వచ్చి తెగ కొడతాడండి అసలు. యాక్చువల్లీ కల్లోకి వచ్చి ఇంకా నా వల్ల కాదు సామే అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు అందరూ నుంచోబెట్టి మొత్తం చేసింది అని ఆ రోజు చంపేశాను నేను, ఏం పీక్కుంటా అని చెప్పి చెప్దామని డిసైడ్ అయిపోయి బండి వేసుకొని పోయిద్ది. అలా ఫాస్ట్ గా వెళ్తా ఉంటే వెనక సీట్ నుంచి ఎవడో ఏముంది వాడే వచ్చి ఉంటాడు కానీ వాడు కవర్ చేసి గాలి ఆడకుండా పిసికేస్తా ఉంటాడు. దాని వల్ల చాలా ఫాస్ట్ గా వెళ్తున్నా, యాక్సిడెంట్ అలాంటివి ఏం అవ్వలేదండి ఇంకా నయం. దీని తర్వాత ఇప్పుడు అందరికి మెసేజ్ వచ్చింది. ఏంటది, అదే ఈ పాపే మెసేజ్ పెట్టింది. వెళ్ళి డైరెక్ట్ గా డాక్టర్ చెప్పిందంటే లేదు, అక్కడి నుంచి డైరెక్ట్ బేస్మెంట్ లోకి వెళ్ళిపోయిందంట. బేస్మెంట్ లోకి వెళ్ళి మెసేజ్ పెట్టింది, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాను, ఆ ఎక్స్పెరిమెంట్ నేను మళ్ళీ చేస్తున్నాను, ఎందుకు నేను ఇప్పుడు చచ్చిపోతాను, నేను చచ్చిపోయి పోయాక ఏమైంది ఆత్మ అయితే కదా, ఆత్మ డైరెక్ట్ గా ఆ పెద్దోడు ఉన్నాడు కదా వాడు ఇప్పుడు ఆత్మే కదా, డైరెక్ట్ గా ఆత్మ ఫామ్ లోకి వెళ్ళిపోయి వాడు ఆత్మతో క్షమాపణ కోరుకునేది. ఒరిజినల్ మనిషి లేడు కదా, అందుకే ఆత్మతో క్షమాపణ కోరుకునేది. వీళ్ళందరూ ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఈ అమ్మాయి చచ్చిపోయి ఆల్రెడీ 10 నిమిషాలు అవుతుంది. వీళ్ళందరూ భయపడిపోతారు, వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. డైరెక్ట్ గా ఆఫ్టర్ లైఫ్ లో ఆత్మల ప్రపంచం లోపలికి వెళ్ళి వీడిని కలిసిద్ది. ఆయన వీడు ఎంత ఉన్నాడు చూడండి, లిటరల్లీ వాడు చెయ్యి అంత ఉన్నట్టుంది. ఈ అమ్మాయిని చూస్తే తెగ బతిమలాడుతూ ఉంటది. ఇంత పెద్ద శరీరాన్ని నేను ఇలా చంపేశాను అంటే అసలు తట్టుకోలేకపోతున్నాను, నేనేదో 10 మందిని చంపేశాను అన్న ఫీలింగ్ వస్తున్నది నాకు. ఆయన
ఏ భస్మం వేసుకుని ఒకటే ఒక టాబ్లెట్ ఇచ్చాను, దానికి చచ్చిపోయిందా నువ్వు? సారీ చెప్పడానికి వచ్చాను, క్షమించవచ్చు కదా నన్ను. నువ్వు నన్ను క్షమించేసి అనుకో, హాస్పిటల్కి వెళ్ళి జరిగిన విషయం ఎవరికి చెప్పాల్సిన పని ఉంటుంది, నేను హ్యాపీగా బతుకుతా. వాడు పీక పట్టుకుని పిసికేస్తా, క్షమించేయాలా? నువ్వేదో నా కాలో చెయ్యో కొట్టేసి ఆ తెలివి వేసేసాను పోదా అని చెప్పి అంటున్నావా? నువ్వు నన్ను చంపేసావు మే, చంపేసాక క్షమించేది ఏంది మే? ఇదేం చెప్పు, నీకు డాక్టర్ కదా, ఏం టాబ్లెట్ ఇవ్వాలని నీకు తెలీదా అని చెప్పి వాడు ఎగదంతా ఉంటాడు పాపం ఆ డాక్టర్. అక్కడ తుఫాన్ వస్తుంది, వాన వస్తుంది, గోల వస్తుంది, గోల అవుద్ది. ఇక్కడేమో వీళ్ళు కాపాడదామని తెగటో చేస్తాం, వీళ్ళ వల్ల కావట్లేదు. ఈ అమ్మాయి ఏమో ఎంతకి రానంటుంది, నువ్వు క్షమిస్తే కానీ నేను పో, నువ్వు ఏదన్నా చేసుకో, తెగ్గుద్దుగా ఉంటుంది, నేను మాత్రం పో, నువ్వు క్షమిస్తేనే పోతానంటుంది. నేను క్షమించాను పోవే అని చెప్పి ఒక్కటి పెళ్ళుని కొట్టి మామూలు ప్రపంచంలో పంపించేస్తాడు. ఈ అమ్మాయి ఇటు వచ్చేసాక ఇలా బతికించేసి ఉంటారు. ఇంకెళ్ళి అనేది నేను చెప్పేస్తాను డాక్టర్లకి, ఇంక నా వల్ల కాదు, కావాలంటే పల్లీలు అమ్ముకుంటాను కానీ వాడు పెట్టే మెంటల్ టార్చర్ నా తట్టుకో వల్ల కావట్లా అని వాడు క్షమించలేదు కదా. ఇంకెళ్ళి డాక్టర్స్ అందరూ చెప్పేసిందంట, ఈవిడ కొన్ని రోజుల పాటు సస్పెండ్ చేసేసారంట. దీని తర్వాత అందరూ కలిసి వచ్చి కూర్చొని బార్లో కూర్చొని చిల్లుడు ఎంజాయ్, ఇంకా వీళ్ళని వెంటాడేది ఏమీ లేదు. పాపం అటు కాకుండా అక్కయ్య చచ్చిపోయింది, ఆ అమ్మాయి గురించి బాధపడకుండా సిగ్గు లేకుండా చిల్లు అవుతున్నది, మన బాధలేం లేవని చెప్పి. ఇప్పుడు అక్క ఏమో ఎక్స్పెరిమెంట్ అని చెప్పి వీళ్ళందరికీ మంచి శక్తులు ఇచ్చి చచ్చిపోయింది. అంతే, అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. బాగా డిఫరెంట్ సినిమాలు ఏమైనా చెప్పండి, చేసేద్దాం. థ్యాంక్ యూ.